ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆత్మావలోకన కార్యక్రమంలో మనం రొటీన్లో చేసే పనులలో మనకు అది తమాషానా లేక ఫేస్ చేసేటప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి నవ్వొస్తుంటాయి, ఒక్కొక్కసారి ఏంటి ఇంత మార్పు వచ్చిందా అని మనకు భావన కలుగుతూ ఉంటుంది. అలాంటి ఇన్సిడెంట్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే, మనము రొటీన్లో కూరగాయలకు వెళ్తుంటాం. కూరగాయలకు వెళ్తున్నప్పుడు కూరగాయలు వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మా దా 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 అని పిలుస్తారు. పిలవంగానే సరే అమ్మా ఆకుకూర 20 రూపాయలకి ఇవ్వు అన్నాం. అమ్మా 20 కాదు, ఇది పాలకూర తీసుకో, ఇవి తీసుకో అని ఇంకొక 100 రూపాయలకి వాళ్ళే ఎంచి ఇది పప్పులో వేస్తే రేపు చాలా బాగుంటుందమ్మా, నీకు తెలియదు అని చెప్పి అవి తీసి మనకు బ్యాగ్లో వేసేస్తుంటారు. వాళ్ళే స్వతంత్రంగా. సరే అమ్మా కాదమ్మా అక్కర్లేదు, మాకు ఇంతవరకు చాలు అన్నా కూడా వినరు. అది ఒక రకమైన అంటే నేర్పరితనంతో మనల్ని మెస్మరైజ్ చేస్తుంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు అమ్మా ఇదెంత రేటు అన్నాం అనుకో, అమ్మా ఎంత 70 రూపాయలు అంటారు. అమ్మ 60కి ఇస్తావా, చాలులేమ్మా పో, ఆ పక్కన పోయి అడుగు, నీకు 80 100 ఇస్తే బాగుంటుందమ్మా, నేను తగ్గించిస్తే మీకు నచ్చదు, సరిపో ఎక్కడిస్తారో తెచ్చుకోపోమ్మా అంటారు ఒక టైపు. ఇలా విచిత్రంగా అంటే ఏంటి ఫేస్ చేస్తున్నది అనే రోజులు ఈ రోజుల్లో కనబడుతున్నాయి అన్నమాట. ప్రతి చోట కూడా అంతే. పని వాళ్ళు వస్తుంటారు. వస్తే ఇన్ జనరల్గా చాలా చోట్ల వింటున్నా నేను, ఏమంటే అమ్మా వాళ్ళ ఇంట్లో అంట్లు చాలా ఉన్నాయి, అవి ఎక్కువ వేస్తే నేను చేయలేనమ్మా అని చెప్పి వచ్చేసాను అంటే మనకు హింట్ ఇస్తుంటారనమాట. అంటే ఎక్కువ ఉంటే కూడా నేను ఆపేస్తాను అంటే ఇదెక్కడి గోలండి బాబు. మనం చేసుకోలేకనో లేదు మనం ఏదో కావాల్సినంత తెచ్చుకోవాలనో పోతుంటాం. కానీ అలా కాదు, అది అంటే బలవంతంగా కొంతమంది స్వీట్గా మాట్లాడుతూ అలా మెస్మరైజ్గా చేస్తారు, కొంతమంది ర్యాష్గా అలా మాట్లాడేస్తున్నారు. ఏంటి ఇంత మార్పు ఏంటి, అమ్మ ఒకటి తీసుకోమ్మా అనే రోజుల నుంచి ఈరోజు ఇది వేసుకో అని మన బ్యాగ్లోనే వేసేస్తారనమాట. ఆ టైప్కి వచ్చింది రోజు. ఇంకా కొన్ని చోట్లకు పోతుంటే విచిత్రంగా వాళ్ళ మాట తీరు కానీ అడుగుతూ ఉంటాం, చూస్తూ ఉంటారు, పలకను కూడా పలకట్లే. అంటే నించొని ఏందా వీళ్ళు విన్నారా వినలేదా అనే ఆలోచన కూడా వస్తుందన్నమాట. వచ్చి ఓహో ఎంతకు 2-3 సార్లు అడిగినా పలకపోయేటోడికి పక్కకి వెళ్ళిపోతుంటాం. ఇలా కొంతమంది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంత మీరు ఇన్ని తీసుకుంటేనే ఇస్తాం, లేకపోతే లేదమ్మా అసలు రావు, ఇవి 5 కేజీలు తీసుకోండి అంతే, అంతకంటే రావు. అసలు కస్టమర్ పోతున్నాడనే భావన కానీ వాళ్ళకు ఒక ఇది ఉందని కానీ లేదు. మళ్ళీ ఇవన్నీ వస్తువులు ఇవి వినాయక చవితి కానీ ఏదైనా పండగలు వస్తుంటాయి చూడండి, ఆ పండగల్లో ఆకులు అమ్ముతుంటారు. వినాయక చవితికి అయితే అమ్మా ఇదెంత, 100 రూపాయలు, 150 రూపాయలు అంతేమ్మా, ఇంకా రావు అంటారు. మొన్నాడు పండగ అయిపోయిన మొన్నాడు అక్కడ చూస్తే మొత్తం అండి ఆ రోడ్లో మొత్తం ఆకులు కానీ గుమ్మడికాయలు కానీ అంటే ఏ పండగకు తగిన వస్తువులు ఆ పండగకు ఉండేవి ఆ రోడ్లలో నిండిపోయి ఉంటాయి. ఇంతెత్తున పడేసి ఉంటారు. అరటి ఆకులు కానీ ఏవంటే అవి, ఇవంతా ఇంత వేస్ట్ పోతుంది. మధ్యలో ఎవరో ఇది చేస్తున్నారు, కానీ కష్టపడి కొనుక్కునే వాళ్ళు వాడుకోవాలనుకున్న వాళ్ళకి ₹1 కూడా తగ్గివ్వరు. ప్లేస్ పోనీ ఆ డబ్బు పెట్టినా కూడా అవి సద్వినియోగపడుతున్నాయంటే పడట్లేదు. పబ్లిక్ ఎంత అంటే వాళ్ళు పెట్టేదానికన్నా డబల్ పెడుతున్నారు. వృద్ధా ఏమో
వీళ్ళకు చెందేది ఒక్క పైసా తగ్గదు, వస్తువు ఎక్కువ రాదు. కానీ వేస్టేజ్ మాత్రం రోడ్డు నిండా ఉంటున్నాయి. మరి దీని అంతటికీ కారణం ఏంటి అనేది అర్థం కావట్లేదు. కాకపోతే కొనేవాడికి అందుబాటులోకి ఏది రావట్లేదు, ఆకు కూడా రావట్లేదు. మాట తీరు చూస్తే పబ్లిక్లో ఆ పోతుంటే ఎవరైనా సరే అసలు వీళ్ళైనా మనని అంటున్నది అంత చనువుగానేస్తారు. ఏమా నువ్వు ఏమి ఈరోజు సారా ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు అడిగిన దానికంటే కూడా వాళ్ళే అడిగేస్తున్నారనమాట ఆ స్వేచ్ఛగా. నీకు రాదా ఇది చేయడం, పప్పు రాదా, ఇది పప్పులు వేస్తే ఎంత కమ్మగా ఉంటుందమ్మా అంటారు. అంటే విచిత్రంగా అనిపిస్తుంటుంది. అసలు ఈ రొటీన్ లైఫ్లో మనకు ఫేస్ చేస్తున్నవి కూడా కొన్ని చాలా జోయల్గా తమాషాగా ఉంటుంది ఒక్కొక్కసారి. మనం సీరియస్గా ఏదైనా హడావుడిలో పోయినప్పుడు వాళ్ళ మాటలు వింటే కొంచెము ఏదోగా అనిపిస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో అంటే ఫేస్ చేసేటప్పుడు ఆ ఇన్సిడెంట్స్ ఒక మెమరీగా ఉంటున్నాయన్నమాట. ఏం జరుగుతోంది, ఎంత మార్పు వచ్చింది, మళ్ళా వాళ్ళు ఎలా ఉంటున్నారో మనకు తెలీదు. కానీ మొత్తానికి ఫేస్ చేసేటప్పుడు మాత్రం వింతగా అనిపిస్తోంది. అవునంటారా కాదంటారా? ఇది నేను కూడా చాలా ఫేస్ చేస్తుంటాను మధ్యలో ఎక్కడన్నా పోయినప్పుడు. మీకు తగులుతుంటారా ఇట్లా? మీరు అనుకుంటుంటారనుకుంటాను. అవునా? థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.